శ్రీ అయి నమ శ్రీకృష్ణాయ నమ. యూట్యూబ్ అభిమానులకు శుభోదయం. ఈరోజు మనము తారాబలం ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తారాబలం అంటే ఏమిటి అంటే, ఏ రోజు నీకు బాగుంటుంది, ఏదైనా కార్యసాధనకు, ఎక్కడైనా పని మీద పోవాలి, ఎవరినైనా కలవాలి, ఒక సంబంధం చూడడానికి పోవాలి, లేదా ఒక వ్యాపార ఆరంభం చేసుకోవాలి, ఏదైనా బ్యాంకుకు పోయి లోన్ ప్రయత్నం చేయాలి అంటే ఇటువంటివి కొన్ని చూసుకోవడానికి దానికి తారాబలం అనేది చాలా అవసరం. అయితే దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. బాగా ఒక ఉదాహరణ కూడా ఇస్తాను. ఆ ఉదాహరణతో మీ నక్షత్రం నుంచి ఆ నక్షత్రం వరకు లెక్కించి చెప్తాను. జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే గ్రహ సంఖ్య హరేర్భాగం తారాబలమిదం క్రమాత్. ఇక్కడ ఏం చెప్పాడు? జన్మ నక్షత్రము నుండి నిత్య నక్షత్రము వరకు, అంటే ఏ రోజు నీవు కార్యం చేయాలనుకుంటున్నావో ఆ రోజుకి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం వరకు లెక్కించి, గ్రహ సంఖ్య అంటే గ్రహములు 9 కనుక 9 చే భాగించి, హరేర్భాగం అంటే హరే అంటే భాగించినట్టయితే తారాబలం వస్తుంది. ఏ విధంగా వస్తుంది అది? జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార. ఈ విధంగా మనకు 9 వస్తాయి. ఈ 9 ఏ విధంగా మనం చూసుకోవాలి? ఉదాహరణకి మీ నక్షత్రం అశ్వని అనుకుందాం. మరి ఏదో ఒక రోజు శతభిష నక్షత్రం మీకు సరిపోతుందా అనుకుందాం. అంటే దిన నక్షత్రము అంటే ఏమిటి? నీవు ఏ రోజైతే కార్యం చేయాలనుకుంటున్నావో, ప్రయత్నం చేయాలనుకుంటున్నావో ఆ రోజు శతభిషం ఉందనుకుందాం మనం. అక్కడి నుంచి ఏం చేస్తాము? అశ్విని నుండి శతభిషం వరకు లెక్కిస్తే ఎంత వస్తుంది? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం అంటే 24 వస్తుంది. అశ్విని నుండి శతభిషం వరకు 24. దీన్ని మనం ఏం చేస్తున్నాం? 9 చే భాగిస్తున్నాం. 9 18 అయింది. మిగిలింది ఎంత? 6 మిగిలింది. అంటే ఇదేమైంది? సాధన తార అయింది మీకు. అంటే ఆ రోజు మీకు సాధన తార ఏమైంది? కార్యసాధనం అంటే కార్యము విజయం చేకూరుతుంది. ఇంకొకటి చూసుకుందాం మనం. మూలా తీసుకుందాం. అశ్వని నుండి మూల అంటే అశ్విని నుంచి మూల ఎంత? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునసు, పుష్యమి, ఆశ్రయ, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఎంత అయింది? 16 19 ఇచ్చింది. 19 డివైడెడ్ బై 9 18 అయింది. 1 మిగిలింది అంటే జన్మతార. ఇది ఎప్పటికి కూడా మనం ఇక్కడ ఇంటూ గుర్తులు పెట్టాను చూడండి. జన్మతారకి ఏ పనికి పనికిరానటువంటిది. సంపత్తార సంపదనిస్తుంది, విపత్తార కష్టాన్నిస్తుంది, క్షేమం శుభం కలిగిస్తుంది, ప్రత్యక్తార కార్యనాశనం అవుతుంది, సాధనతారి కార్యసాధనం అవుతుంది, నైధనం ఫలం శూన్యం అవుతుంది, మిత్రం సుఖం సంపద 2 ఇస్తాయి, పరమమైత్రం శుభం చాలా ఉత్తమమైనటువంటిది అని. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది మీ నక్షత్రము నుండి
2, 4, 6, 8, 9 నక్షత్రములు మీకు అనుకూలంగా ఉంటాయి. మరి ఏమవుతుంది? జన్మనో దేహనాశాయ, మనం 2వ శ్లోకంలో చెప్పుకున్న జన్మతారైతే దేహనాశనం అంటే అలసిపోతాం కానీ పని కాదు. సంపదమేవచ, సంపత్తారులో సంపదనిస్తుంది. ద్విపదే కార్యనాశాయ, విపత్తారులో కార్యనాశనం అవుతుంది. క్షేమం క్షేమకరం భవేతు, క్షేమ తారలో చేస్తే క్షేమం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ప్రత్యుక్తే కార్యనాశాయ, ప్రత్యుక్తారలో కార్యనాశనం అవుతుంది. సాధనం కార్యసాధనం అన్నాడు. అంటే సాధన తారలో మనం కనుక కొంచెం కష్టపడితే చాలా మంచి విజయాన్ని పొందుతాము అని చెప్పడం. నైధనం మృత్యుమాప్నోతి, మృత్యు అంటే ఇక్కడ చనిపోవడం అని కాదు, పని ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు కూడా మనం ఏమంటాం? హార్ట్ ఫెయిల్ అయింది అంటాం. హార్ట్ ఫెయిల్ అయిందంటే చనిపోయాడు. అట్లా దీనికి ఇక్కడ మృత్యు అనే పదానికి మన పనులు కావు అని అర్థం చేసుకోవాలి. మిత్రేణ సుఖం సంపద, మిత్రతారలో సుఖము సంపద 2 కూడా మనకు లభిస్తాయి. పరమమైత్రతారలో శుభం కలుగుతుంది. ఈ విధంగా మనం చూసుకొని నిత్యకర్మల్లో మనం ఇవన్నీ వాడుకొని చూసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు, ఎటువంటి టెన్షన్లు లేకుండా అవుతాయని చెప్పి ఒక చిన్న భావనతో మీకు ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. దీన్ని వినండి. 2 సార్లు మీరు మీ నక్షత్రం నుంచి ఏ నక్షత్రాలు పనికొస్తాయో ఆ నక్షత్రాలు మంగళ ఇక్కడ నక్షత్రం వరకు అయింది కదా. వారాలలో మంగళ శని వారాలు అంతగా శ్రేష్టం కాదు. మిగతావన్నీ చూసుకోవచ్చు మిగతా రోజులలో ఈ నక్షత్రాలు. ఇక తిథులకు వచ్చేసరికి పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, చతుర్దశి, అమావాస్య. ఇవి లేకుండా మీకు సరి అయినటువంటి తారాబలంలో వచ్చినటువంటి 2, 4, 6, 8 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ తిథులలో లేకుండా, ఈ వారాల్లో లేకుండా చూసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మనకి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు శుభకరమైనటువంటి కావు, కానీ మీకు ఒక 50% ఇస్తాయి. పూర్వత్రయం, పూర్వభాద్ర, పూర్వాషాఢ, పుబ్బ, 3 భరణి, ఆశ్లేష, విశాఖ. ఇవి విశేషంగా మీకు గనక శుభతారల్లో కనుక వస్తే ఈ నక్షత్రాలను వదిలిపెట్టి మిగతా నక్షత్రాలు మీరు వాడుకోవడం కూడా ఒక ఉత్తమమైనటువంటి విషయము. దీన్ని బాగా 2-3 సార్లు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీ నక్షత్రం నుంచి ఏ నక్షత్రాలు పనికొస్తాయి, ఆ నక్షత్రాల్లో ఇవి ఉన్నాయా, ఆ తిథులలో ఇవి ఉన్నాయా, ఈ వారాలలో ఇవి ఉన్నాయా, ఈ 3 పాయింట్లను కనుక మీరు జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే మీరే తారాబలం చూసుకొని మీ పనులు చేసుకోవచ్చును. ఇది బాగా గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే సద్భావనతోటి ఈ యొక్క వీడియోను పెడుతున్నాను. జై శ్రీకృష్ణ.